సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊర్లకు వెళ్లారు నగరవాసులు. దీంతో పట్నం రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. సెటిల్స్ ఎక్కువగా ఉండే ఏరియాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. సిటీలో 3 రోజులు ఇదే సిచ్యువేషన్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వందలాది ఫుడ్ కోర్టులు మూతపడ్డాయి. మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, సిటీలో ఫెస్టివల్ ఎఫెక్ట్ ఎలా ఉంది? హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధానమైన మార్గాలన్నీ కూడా బోసిపోయాయి. ట్రాఫిక్ చాలా ఖాళీగా కనిపిస్తోంది. ప్రజెంట్ మనం హైటెక్ సిటీలో ఉన్నాము. ఇక్కడ సిచ్యువేషన్ కనుక ఒకసారి చూడొచ్చు. మనం ప్రస్తుతం చూస్తున్నది జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీని కనెక్ట్ చేసినటువంటి ఆ ఫ్లైఓవర్. ఇప్పుడు ఈ సమయంలో రెగ్యులర్గా అయితే మాత్రం ఖచ్చితంగా సాఫ్ట్వేర్ కంపెనీలకు లేకపోతే వివిధ కార్యకలాపాల మీద ట్రావెల్ చేసే వాళ్ళ యొక్క సంఖ్య ఈ రోడ్డు మీద ఎక్కువగా ఉంటుంది. అసలు రెగ్యులర్గా చూసినట్లయితే ఇక్కడ కనీసం ఎటువంటి గ్యాప్ అనేది కూడా కనిపించదు. నిత్యం వెహికల్స్తో ఈ రోడ్ అంతా కూడా చాలా రద్దీగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు సంక్రాంతికి పబ్లిక్ అంతా సొంతూళ్ళకు వెళ్ళిపోవడంతో రష్ అనేది చాలా తక్కువైపోయింది. అడపదడప వెహికల్స్ వస్తున్నాయి తప్ప ఎక్కువగా వెహికల్స్ కనిపించట్లేదు. మూమెంట్ అనేది కూడా చాలా చాలా పలుచుగా వాహనాలు కనిపిస్తున్నాయి. సో ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి రోడ్ నెంబర్ 36 ఇది హైదరాబాద్ కమిషనరేట్ను సైబరాబాద్ కమిషనరేట్ను కనెక్ట్ చేసేటువంటి ప్రధాన మార్గం ఇది. ఈ మార్గంలో సిగ్నల్ నుంచి మొదలుపెట్టి సరిగ్గా ఈ సమయంలో సిగ్నల్ నుంచి మొదలు పెడితే మనం చూసినటువంటి లాస్ట్లో కనిపిస్తున్నటువంటి ఆ మెట్రో స్టేషన్ వరకు కూడా వెహికల్స్ సిగ్నల్స్ వద్ద క్యూ లైన్లో ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఈ సంక్రాంతి ఎఫెక్ట్ అనేది ఎంతలా ఉందో ఇప్పుడు చూడొచ్చు. కనీసం 1-2 వెహికల్స్ తప్ప రోడ్లు మొత్తం కూడా నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఎక్కువగా ఈ ఏరియాలో ఇటు ఐటీ కారిడార్ కావడంతో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువగా వస్తూ ఉంటారు. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్కి వెళ్ళేటువంటి స్టూడెంట్స్ యొక్క తాకిడి, ఆ స్టూడెంట్స్ని తీసుకెళ్ళేటువంటి బస్సుల యొక్క తాకిడి ఎక్కువగా ఉంటుంది. చుట్టుపక్కల అనేక కంపెనీలు ఉండడంతో పబ్లిక్ యొక్క ట్రాన్స్పోర్ట్కు సంబంధించి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్కు సంబంధించి కూడా వాహనాల తాకిడి అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు సంక్రాంతి ఎఫెక్ట్ అనేది ఈ 3 రోజుల పాటు ఉంటుంది కాబట్టి రోడ్లు మొత్తం కూడా చాలా ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయి. సో నగర వ్యాప్తంగా ప్రధానమైనటువంటి రోడ్లలో ఓవరాల్గా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంటుంది. ఇవాళ భోగికే ఈ ఎఫెక్ట్ ఇలా ఉంటే ఇక రేపటి రోజున ప్రధానమైనటువంటి సంక్రాంతి పండుగ కావడంతో రేపటి రోజున కూడా ఇంకా ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఖాళీ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. మరోవైపున ఇటు ప్రయాణికులు తీసుకెళ్ళడానికి ఇటు పబ్లిక్ ఆర్టీసీ బస్సుల్లో కూడా ప్రయాణికులు లేక చాలా ఖాళీగా కనిపిస్తున్నాయి. అలాగే మెట్రో రైళ్లు కూడా పబ్లిక్ మొత్తం సెలవుల్లో సొంతూళ్ళకు వెళ్ళిపోవడంతో కనీసం ప్రయాణికులు లేక చాలా బోసిపోయి కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి సంక్రాంతి ఎఫెక్ట్ అనేది హైదరాబాద్ నగరం మీద ఎక్కువగా కనిపిస్తుంది. ప్రజెంట్ ఈ ఏరియా మాత్రమే కాకుండా ఓవరాల్గా అన్ని ప్రాంతాల్లో కూడా రోడ్లన్నీ కూడా వాహనాల తాకిడి అనేది లేకపోవడంతో చాలా నిర్మానుష్యంగా కనిపిస్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది. ఇక ఇదిలా ఉంటే మరోవైపున ఇటు ఈ ఏరియాలో వందలాది ఫుడ్ కోర్ట్స్ అనేవి నిరంతరం ఈ టైంకి ఓపెన్ చేసి ఉంటాయి. టిఫిన్స్కు సంబంధించి అలాగే మధ్యాహ్నం మీల్స్కి సంబంధించి ఎంప్లాయీస్ ఎక్కువగా ఉండేటువంటి ఏరియాలు కాబట్టి ఈ ఏరియాలలో అనేక ఫుడ్ స్టాల్స్ దర్శనమిస్తూ ఉంటాయి రెగ్యులర్గా. కానీ ఇప్పుడు ఈ సంక్రాంతి ఎఫెక్ట్ కారణంగా మొత్తం ఓవరాల్గా ఈ ప్లేస్లలో ఉండేటువంటి చాలా వరకు ఫుడ్ కోర్ట్లన్నీ కూడా క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎవరు నగరవాసులందరూ కూడా సొంత వాళ్ళకి వెళ్ళిపోవడంతో ఈ 3 రోజుల పాటు కూడా ఇవన్నీ మూతపడి ఉండే పరిస్థితులే ఉన్నాయి. సో ఇదిలా ఉంటే ఈ మొత్తం పబ్లిక్ అంతా కూడా సొంత వాళ్ళకి వెళ్ళిపోవడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాలు కాలనీలకు కూడా కొంత పోలీసులు పెట్రోలింగ్ను పెంచారు. ఎందుకంటే సంక్రాంతి 3 రోజుల పాటు అందరూ తాళాలు వేసుకొని ఊళ్ళకి వెళ్ళిపోతారు కాబట్టి కొంత దొంగతనాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. రెగ్యులర్గా ఇదే సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి వీటిని కొంత కట్టడి చేయడానికి, దొంగతనాలు జరగకుండా జాగ్రత్త పడడానికి పోలీసులు కూడా ఆయా ప్రాంతాల్లో పెట్రోలింగ్ను పెంచడం జరిగింది. కొంత పోలీసు సిబ్బందిని కూడా ఎక్కువ మందిని నియమించి నిత్యం అక్కడ ఆ పెట్రోలింగ్ జరిగేటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మొత్తానికి హైదరాబాదు నగర వ్యాప్తంగా సంక్రాంతి ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇవాళ రేపు ఎల్లుండు ఈ 3 రోజుల పాటు కూడా పబ్లిక్ సెలవుల మీద వెళ్ళినటువంటి పబ్లిక్ అంతా కూడా సొంత ఊళ్ళలో ఉంటారు కాబట్టి సో హైదరాబాద్లో మొత్తం ప్రధానమైనటువంటి రోడ్లన్నీ కూడా చాలా ఖాళీగా కనిపిస్తూ బోసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.